తండేల్ మూవీ రిలీజ్‌కి దగ్గరలో ఉంది. అదేవిధంగా ప్రెజెంట్ ఫుల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అన్ని ప్రమోషన్స్‌లలో అంటే రీసెంట్‌గా హీరోస్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. మన 'గేమ్ చేంజర్' గానివ్వండి, 'పుష్ప' గానివ్వండి, లేకపోతే 'డాకుమార్' అంటే హీరోస్ చాలా కష్టపడుతున్నారనమాట మూవీని ముందుకు తీసుకొని. అదేవిధంగా నాగ చైతన్య చాలా కష్టపడుతున్నారు. సో, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? ఎవరు గెస్ట్‌గా రాబోతున్నారు? ఏంటి? సో ఖచ్చితంగా నాగ చైతన్య గారు తండేల్ కోసం అయితే చాలా ఒక మంచి హిట్ కావాలి ఆయనకి ఇప్పుడు ఎందుకంటే అంతా సినిమాలు బాగా చేస్తారు, టేస్ట్ ఉన్న మూవీస్ చేస్తారు, కానీ ఒక సక్సెస్ అనేది ఆయన ఎక్కువ టచ్ చేయట్లేదు అనమాట. సో 50 కోట్ల దగ్గర షేర్ మార్కెట్ దగ్గర ఆయన ఆగిపోయాడు. ఒక పక్కన ఆయనతో పాటు సమానంగా ఉన్న ఏజ్ ఫ్యాక్టర్లో నాని గారు ఉన్నారు, అలాగే రామ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం ముందుకు దూసుకుని వెళ్తున్నారు, కానీ ఈయన ఎక్కడో ఒక స్టెప్ దగ్గర వెనక ఆగిపోయాడు అనుకోవచ్చు. మరి టైర్ 1 స్టార్స్తో ఉండాల్సిన ఈయన వాళ్ళని మ్యాచ్ చేయలేక, ఆ మార్కెట్ని తీసుకురాలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాడుకోవట్లేదు అనమాట. అది కూడా క్లియర్గా చెప్పారు. నాన్నగారిను లేదంటే తెలిసిన డైరెక్టర్లను హెల్ప్ అడగడం నాకు ఇష్టం లేదు, నాకు అనిపించింది, నాకు ఇది చేయాలి అనిపిస్తే ఆ కొత్తగా ఏదైనా చేయడానికి వెళ్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇంకా దాంతో ఫ్యాన్స్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇంకా హీరోకి లేనప్పుడు మనకి ఎందుకనే దాకా అట్లా ఉందన్నమాట. సో మరి అక్కినేని అభిమానులకైతే ఇప్పుడు ఒక మంచి హిట్ కావాలి, ఎందుకంటే చులకన అయిపోతారు అనమాట. అక్కడ అభిమానులు అనేవాళ్ళు హీరోలతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ హీరోకి మార్కెట్ పెద్ద ఫ్యామిలీ అయ్యండి, మార్కెట్ లేకపోతే వాళ్ళకి గొడవలు అవుతాయి, వాళ్ళు చులకన అయిపోతున్నాం అనే ఫీలింగ్తో ఇంకా హీరోని ప్రెజర్ పెడతారు, మాకు మాస్ సినిమా కావాలి, హిట్ కావాలని చెప్పి. సో ఎట్టకేలకు ఒక మంచి మాస్ సినిమా అయితే తీసుకొస్తున్నారు తండేల్ అని. సో దాని ప్రమోషన్లో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు అనమాట. తమిళనాడులో కార్తీక్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం, అలాగే రేపు అమీర్ ఖాన్ గారు చేస్తున్నారు, అలాగే తెలుగు రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు. ఆటోమేటిక్గా గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారు అందులో ఏ సినిమాకున్నా రిలీజ్ ఈవెంట్కి ఆయన్నే పిలుస్తారు. సో మరి ఇక్కడ ఈసారన్న చైతు 100 కోట్ల మార్కెట్లోకి వెళ్తాడు, టైర్ 1 హీరోస్తో జోడీ కడతారని తెలుస్తుంది. సో మరి చైతుకి అయితే ఇప్పుడు హిట్ చాలా వాంటెడ్. సో మరి సాయి పల్లవి లక్ చైతుకు కూడా కలిసి వస్తుందా, యువ సామ్రాట్ అనే టైటిల్కి ఆయన జస్టిఫై చేస్తారా అనేది తండేల్ సినిమా ప్రూవ్ చేసుకోబోతుంది. చూద్దాం. ఫిబ్రవరి 7 ఈ సినిమా థియేటర్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది.